Hello everyone, myself E. Bhuneshwari, lecturer in physics in Sri Ravteja Degree College, Allavaram. Today topic is summing amplifier. In this circuit, output voltage is directly proportional to the sum of all input voltages. That means V0 is directly proportional to the input voltages V1 plus V2 plus V3. So this is the circuit diagram of summing amplifier, and ఇక్కడ నాన్ ఇన్వర్టింగ్ టర్మినల్ని గ్రౌండ్ చేసాం అండ్ ఇన్వర్టింగ్ టర్మినల్కి 3 ఇన్పుట్స్ ఇచ్చాం. V1, V2, V3 అనే 3 ఇన్పుట్స్ని R1, R2, R3 ద్వారా ఇన్వర్టింగ్ టర్మినల్కి కనెక్ట్ చేసాం. అంటే ఇప్పుడు సర్క్యూట్ ఏ మోడ్లో ఉన్నట్టు, ఇన్వర్టింగ్ మోడ్లో వర్క్ చేస్తున్నట్టు. అండ్ కరెంట్స్ at 3 inputs are I1 and I2 and I3 respectively, and feedback is connected to the inverting terminal through the resistance RF, and current at node is IF, feedback current. సో ఫీడ్బ్యాక్ అనేది ఇన్వర్టింగ్ టర్మినల్కి కనెక్ట్ చేసాం. సో ఇన్వర్టింగ్ ఫీడ్బ్యాక్ కాన్ఫిగరేషన్ కనెక్ట్ చేసినట్టు. అండ్ నాన్ ఇన్వర్టింగ్ టర్మినల్ని గ్రౌండ్ చేసాం కాబట్టి పాయింట్ బి దగ్గర వోల్టేజ్ ఎంత ఉంటున్నట్టు 0. అండ్ కండిషన్ని డిరైవ్ చేసే ముందు కరెంట్స్ని డిఫైన్ చేద్దాం. సో ఇక్కడ వర్చువల్ గ్రౌండ్ కాన్సెప్ట్ ద్వారా నోడ్ ఏ దగ్గర వోల్టేజ్ ఎంత అవుతుంది, 0 అవుతుంది. సో పాయింట్ బి దగ్గర ఆల్రెడీ నిన్న డిస్కస్ చేసాం. ఈ పాయింట్ బి దగ్గర గ్రౌండ్ చేసాం కాబట్టి వోల్టేజ్ VB = 0 అవుతుంది. అండ్ బి దగ్గర ఎంత వోల్టేజ్ ఉంటుందో ఏ దగ్గర కూడా అంతే వోల్టేజ్ ఉంటుంది. సో బి దగ్గర 0 కాబట్టి పాయింట్ ఏ దగ్గర కూడా 0 వోల్టేజ్ అండ్ 0 కరెంట్ ఉంటుంది. అండ్ from the circuit diagram at point A by applying Kirchhoff's law, పాయింట్ ఏ దగ్గర మనం Kirchhoff's law అప్లై చేస్తున్నాం. దట్ మీన్స్ ఇన్పుట్ కరెంట్స్ ఈజ్ ఈక్వల్ టు ద అవుట్పుట్ కరెంట్. సో ఇన్పుట్ కరెంట్స్ ఏమేంటి, I1, I2, I3. సో I1 ప్లస్ I2 ప్లస్ I3 ఈజ్ ఈక్వల్ టు ద అవుట్ గోయింగ్ కరెంట్స్. ఏమేంటి ఇక్కడ అవుట్ గోయింగ్ కరెంట్స్, I1, I2, I3 అనేవి 3 కరెంట్స్ కింద పాస్ అనే. ఇక్కడ ఈ 3 కూడా కలిసి ఒకే కరెంట్ లాగా పాయింట్ ఏ దగ్గరకు వస్తున్నాయి. సో పాయింట్ ఏ దగ్గర ఏమవుతుంది, ఒకటి ఆప్ యాంప్కి ఇన్పుట్గా వెళ్తుంది, ఇంకోటి ఫీడ్బ్యాక్ సర్క్యూట్కి వెళ్తుంది. సో IF ద్వారా ఒకటి, ఇక్కడ IA అనుకుందాం. సో IA అండ్ IFగా స్ప్లిట్ అవుతుంది. సో ఏంటి ఇక్కడ I1 ప్లస్ I2 ప్లస్ I3 కలిసి ఎక్కడికి వచ్చినాయి, పాయింట్ ఏ దగ్గరికి వచ్చినాయి. అండ్ పాయింట్ ఏ దగ్గర నుంచి అంటే ఇవి పాయింట్ ఏకి ఇన్పుట్గా వెళ్తున్నట్టు, పాయింట్ ఏ దగ్గర నుంచి లీవ్ అవుతున్నట్టు. సో ఈ 3 సమ్ ఈజ్ ఈక్వల్ టు ద IF ప్లస్ IA. సో ఈ ఈక్వేషన్ ఇలా వచ్చింది, I1 ప్లస్ I2 ప్లస్ I3 ఈజ్ ఈక్వల్ టు IF ప్లస్ IA. అండ్ యాజ్ వీ డిస్కస్ బి టర్మినల్ని గ్రౌండ్ చేసాం కదా, నాన్ ఇన్వర్టింగ్ టర్మినల్ని. సో VB ఈజ్ ఈక్వల్ టు 0. అండ్ ఫ్రమ్ వర్చువల్ గ్రౌండ్ కాన్సెప్ట్ VA కూడా ఏమవుతుంది, 0 అవుతుంది. VA 0 అయింది అంటే IA ఈజ్ ఈక్వల్ టు 0, అంటే ఆప్ యాంప్కి వెళ్ళే ఇన్పుట్ కరెంట్ అనేది 0 అవుతుంది. అండ్ సో అబౌవ్ ఈక్వేషన్ ఎలా చేంజ్ అవుతుంది, IA ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే IF ఈజ్ ఈక్వల్ టు I1 ప్లస్ I2 ప్లస్ I3 అవుతుంది. అండ్ కరెంట్స్ని ఇన్ టర్మ్స్ వోల్టేజ్ అండ్ రెసిస్టర్స్లో చేంజ్ చేయాలి అంటే ఎలా రాస్తాం, కరెంట్ I ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ బై రెసిస్టెన్స్ అవుతుంది. సో వోల్టేజ్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు ద, ఇక్కడ సరిగా అబ్జర్వ్ చేయండి, IF కరెంట్ ఎక్కడి నుంచి ఎక్కడికి, ఏ పాయింట్ దగ్గర నుంచి V0 దగ్గరికి. అంటే
విఏ నుంచి త్రూ ద రెసిస్టర్ ఆర్ఎఫ్ V0 అవుతుంది. అంటే డిఫరెన్స్ పొటెన్షియల్ వోల్టేజ్ డిఫరెన్స్ ఏమవుతుంది, విఏ మైనస్ V0 బై ఇక్కడ ఏ రెసిస్టర్ని యూజ్ చేస్తున్నాం, ఆర్ఎఫ్ని. సో విఏ మైనస్ V0 బై ఆర్ఎఫ్ అవుతుంది. నెక్స్ట్ దట్ ఈక్వల్ టు I1 అంటే ఏంటి, ఇక్కడ ఫస్ట్ ఇన్పుట్ వోల్టేజ్ V1 దగ్గర నుంచి R1 ద్వారా పాస్ అయినాయి ఏ పాయింట్ దగ్గరికి వెళ్తుంది. సో ఏమవుతుంది వోల్టేజ్ డిఫరెన్స్, V1 మైనస్ విఏ బై R1 అవుతుంది. సో అలాగే V2 మైనస్ విఏ బై R2 అవుతుంది. నెక్స్ట్ I3కి ఏమవుతుంది, V3 మైనస్ విఏ బై R3 అవుతుంది. ఓకే, అబ్జర్వ్ చేసారండి. మళ్ళీ ఒకసారి V1 నుంచి R1 ద్వారా ఏ పాయింట్ దగ్గరికి ఇన్పుట్ వోల్టేజ్ అనేది వెళ్తుంది. సో I1 ఈక్వల్ టు V1 మైనస్ విఏ బై మనం యూస్ చేసే రెసిస్టర్ R1 అండ్ I2 ఈజ్ ఈక్వల్ టు V2 మైనస్ విఏ బై R2 అండ్ I3 ఈజ్ ఈక్వల్ టు V3 మైనస్ విఏ బై R3. సో ఇది నెక్స్ట్ ఇక్కడ విఏ కండిషన్ ఆల్రెడీ విఏ ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, మైనస్ V0 బై ఆర్ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ద V1 బై R1 మైనస్ 0 ప్లస్ V2 బై R2 ప్లస్ V3 బై R3. సో ఇది కండిషన్ వచ్చింది మనకి ఇన్ టర్మ్స్ వోల్టేజ్ అండ్ రెసిస్టర్స్లో. అండ్ ఫర్ ఐడియల్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్ మనకి ఇక్కడ సమ్మింగ్ కండిషన్ ఒబే అవ్వాలి అంటే కంపల్సరీ మనం తీసుకునే ఫీడ్బ్యాక్ రెసిస్టర్ అండ్ ఇన్పుట్ రెసిస్టర్స్ అన్ని వాల్యూ కూడా సేమ్ అయితేనే, ఈక్వల్ వాల్యూస్ తీసుకుంటేనే మనకి సమ్మింగ్ యాంప్లిఫైయర్ అనేది వర్క్ చేయడం జరుగుతుంది. సో ఆ కండిషన్ నుంచి ఆర్ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు R1 ఈజ్ ఈక్వల్ టు R2 ఈజ్ ఈక్వల్ టు R3 దాన్ని పైన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ V0 బై R ఈక్వల్ టు V1 బై R ప్లస్ V2 బై R ప్లస్ V3 బై R. సో RHSలో డినామినేటర్ని కామన్ తీస్తే R వాల్యూని ఏమవుతుంది, మైనస్ V0 బై R ఈక్వల్ టు V1 ప్లస్ V2 ప్లస్ V3 బై R. సో డినామినేటర్ R క్యాన్సిల్, రిమైనింగ్ టర్మ్స్ V0 ఈక్వల్ టు మైనస్ ఆఫ్ V1 ప్లస్ V2 ప్లస్ V3. సో మనకి కావాల్సిన కండిషన్ వచ్చింది ఏంటి, సమ్మింగ్ యాంప్లిఫైయర్ కండిషన్ ఏంటి, అవుట్పుట్ వోల్టేజ్ ఈజ్ ప్రపోర్షనల్ టు ద సమ్ ఆఫ్ ఆల్ ఇన్పుట్ వోల్టేజ్. అండ్ ఇక్కడ మైనస్ అనేది దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటే మనం ఏ సర్క్యూట్ కాన్ఫిగరేషన్ని కనెక్ట్ చేసాం, ఇన్వర్టింగ్. సో మైనస్ అనేది ఇన్వర్టింగ్ అవుట్పుట్ని మెన్షన్ చేస్తుంది. అండ్ ఇన్వర్టింగ్ అంటే పాజిటివ్ గోయింగ్ పల్స్ ఇస్తే అది ఇన్వర్ట్ అయ్యి నెగిటివ్ గోయింగ్ పల్స్ కింద వస్తుంది, దట్ టు యాంప్లిఫైడ్ సిగ్నల్. అండ్ ఇక్కడ సమ్మింగ్ యాంప్లిఫైయర్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే మనం యావరేజ్ సర్క్యూట్స్లోని అలాగే సబ్ట్రాక్టర్లో కూడా సేమ్ సమ్మింగ్ సర్క్యూట్ని యూజ్ చేస్తాం. సో దిస్ ఈజ్ అబౌట్ సమ్మింగ్ యాంప్లిఫైయర్. థ్యాంక్ యూ.